Trigonometry ESET previous questions part 12. If a plus b plus c equal to 90 degrees, then tan a tan b plus tan b tan c plus tan c tan a equal to. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇచ్చి సాల్వ్ చేస్తాం ప్రాబ్లమ్ని. ఇక్కడ 3 యాంగిల్ 90 వచ్చే విధంగా మనం చూస్ చేసుకోవచ్చు. 30 30 30 చూస్ చేసుకోవచ్చు. లేదంటే నేను చూస్ ఏం చేస్తున్నానంటే ఇంకా సింపుల్గా ఉండండి. ఏ ఈక్వల్ టు 45, బి ఈక్వల్ టు 45, సి ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. సో కాబట్టి tan a tan 45 వాల్యూ 1, tan b tan 45 వాల్యూ అగైన్ 1, tan b value tan 45 value 1, tan c tan 0 value 0. So tan c 0 0 into 1. So this part will become 0 plus 0 1. So totally you will get 1. So option B is correct option. So even మీరు a equal to 30 30 పెట్టి ఆన్సర్ సాల్వ్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if x plus 1 by x equal to 2 cos theta, then x square plus 1 by x square equal to. సో ఇక్కడ చూస్తాను అర్థమవుతుంది మనకి ఇచ్చిన టర్మ్ని స్క్వేర్ చేయాలని. కాబట్టి సో దీన్ని స్క్వేర్ చేస్తే మనకు ఎక్స్ ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 1 by x దట్ ఈక్వల్ టు 4 కాస్ స్క్వేర్ థీటా. సో అక్కడ x క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్ టు 4 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2. ఇక్కడ ప్లస్ 2 ఉంది, అటుపక్క వెళ్తే మైనస్ 2 అవుతుంది. ఇక్కడ 2 కామన్ తీస్తున్నాను. 2 కామన్ తీస్తే వాల్యూ మీకు 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 వస్తుంది. సో 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 ని మనం వచ్చేసి ఏం చేయొచ్చు అంటే cot 2 theta లాగా రాయొచ్చు. సో కాబట్టి 2 ఇంటూ కాస్ 2 theta. సో ఏమొచ్చింది 2 ఇంటూ కాస్ 2 theta. సో ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, if tan inverse of x plus tan inverse of y plus tan inverse of z equal to pi, then x plus y plus z is equal to. సో XYZ ఏంటి అడుగుతున్నాడు. సో మనం ఏమనుకుంటున్నామంటే tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ z ఈక్వల్ టు పై. సో అంటే ఏంటి 180 ఉండాలి. సో 180 ఉండే విధంగా వచ్చేసి ఏమనుకుంటున్నాను నేను. సో tan ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్ టు పై బై 3, ఇది కూడా పై బై 3 పై బై 3. సో 60 ప్లస్ 60 ప్లస్ 60 120 ప్లస్ 180. సో tan ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ z ఈక్వల్ టు ఏమనుకుంటున్నాను పై బై 3 అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వ్యాలిడ్ అవుతుంది, మూడింటిని సమ్ చేస్తే మనకి పై వస్తుంది. కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ x దట్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y దట్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ z ఈక్వల్ టు పై బై 3 60 degrees. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్ వై జెడ్ వాల్యూ ఏంటో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అన్ని సేమ్ కాబట్టి జస్ట్ ఒక టర్మ్ మాత్రం మీకు వచ్చేస్తున్నాను. సో ఎక్స్ ఈక్వల్ టు tan 60 వాల్యూ మీకు √3 వస్తుంది. సో సేమ్ y వాల్యూ కూడా అదే ఉంటుంది, z వాల్యూ కూడా సేమ్ √3 వాల్యూనే వస్తుంది. సో ఇక్కడ కీ ఆప్షన్స్ని చెక్ చేస్తున్నాను. ఇక్కడ x ప్లస్ వై ప్లస్ z ఈక్వల్ అన్నాడు. సో x ప్లస్ వై ప్లస్ z వాల్యూ వచ్చేసి వస్తుంది √3 ప్లస్ √3 దట్ ఈక్వల్ టు 3√3. సో ఆప్షన్ చెక్ చేసాం అనుకోండి. ఫస్ట్ ఆప్షన్ 0 రాంగ్ ఆప్షన్, సెకండ్ రాంగ్ ఆప్షన్, నెక్స్ట్ XYZ. సో XYZ, x వాల్యూ √3, y వాల్యూ √3, z వాల్యూ కూడా √3. సో కాబట్టి √3 ఇంటూ వాల్యూ 3 వస్తుంది. సో 3√3. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఈవెన్ మీరు డి చెక్ చేసినా డి రాంగ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 3. సో tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు tan స్క్వేర్ ఆల్ఫా ఉందనుకోండి. సో జనరల్ సొల్యూషన్ వచ్చేసి థీటా ఈక్వల్ టు n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో స్క్వేర్ ఉన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ టర్మ్స్ వస్తాయి, మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చాడు tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 3 అన్నాడు. కాబట్టి tan స్క్వేర్ థీటా
ఈక్వల్ టు 3 వచ్చేసి ఏం చేస్తున్నానంటే √3 స్క్వేర్ రాస్తున్నాను. సో √3 వాల్యూ వచ్చేసి ఏంటి tan π/3 సో ఇక్కడ tan స్క్వేర్ θ ఈక్వల్ టు tan స్క్వేర్ ఆల్ఫా ఫార్మేట్ ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేయొచ్చు మనం డైరెక్ట్ ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఈ ఫార్ములా అప్లై చేసాం అనుకోండి θ ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వాల్యూ ఇక్కడ π/3 సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, if any triangle ABC, if R is a circumradius, then the value of sin A by A plus sin B by B plus sin C by C. సో ఇక్కడ సైన్ రూల్ అప్లై చేస్తాను నేను. సో సైన్ రూల్ వచ్చేసి A by sin A ఈక్వల్ టు B by sin B ఈక్వల్ టు C by sin C ఈక్వల్ టు సో 2R వస్తుంది. సో వాల్యూ వచ్చేసి ఏంటి 2R ఉంటుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను నేను దీన్ని రివర్స్ చేశాను అనుకోండి. సో రివర్స్ చేస్తే వస్తుంది sin A by A ఈక్వల్ టు సో డైరెక్ట్ సమ్ కూడా చేసేస్తున్నాను ఎందుకంటే ఈచ్ టర్మ్ వాల్యూ వచ్చేసి ఏంటి నాకు 1/2R sin A by A sin B by B ఈక్వల్ టు sin C by C ఈక్వల్ టు 1/2R వస్తుంది. సో ఈచ్ టర్మ్ 1/2Rకి ఈక్వల్ ఇక్కడ ఏముంది ప్రతి టర్మ్ వచ్చేసి ఏంటి సమ్ అవుతుంది కాబట్టి sin A by A వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది 1/2R. నెక్స్ట్ అలాగే sin B by B వాల్యూ కూడా 1/2R. నెక్స్ట్ sin C by C ఈ వాల్యూ కూడా ఏంటి 1/2R. సో మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3/2R. సో 3/2R ఎక్కడ ఉంది ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, if ABC are the sides of triangle, then the angle A can be obtained by సో cos A అంటే అడుగుతున్నాడు. సో డైరెక్ట్ ఫార్ములా cosine రూల్ cos A ఈక్వల్ టు B² ప్లస్ C² మైనస్ A² బై 2BC. సో ఫస్ట్ ఆప్షన్ అన్ని సమ్ ఉన్నాయి కాదు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ A² మైనస్ B² ఉంది. సో రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ A² ప్లస్ B² మైనస్ C² సో రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ డి చూసుకున్నాను అనుకోండి ఇక్కడ B² ప్లస్ C² మైనస్ A². సో డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n ఈక్వల్ టు సో డైరెక్ట్ ఫార్ములా ఇది మనకు. సో cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n వచ్చేసి ఏమవుతుందంటే ఇక్కడ cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n ఈక్వల్ టు మనం రాయొచ్చు అంటే cos ఆఫ్ n θ ప్లస్ I ఇంటూ sin ఆఫ్ n θ. సో ఆప్షన్ వచ్చేసి ఎక్కడ ఉంది డి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. z ఈక్వల్ టు cos θ ప్లస్ I sin θ దెన్ z³ ప్లస్ 1/z³ ఈజ్ ఈక్వల్ టు సో ప్రీవియస్గా సాల్వ్ చేసిన సేమ్ ఫార్ములా బేస్ చేసుకున్నలాగే ఇది కూడా సాల్వ్ చేస్తాము. z³ అంటే cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ 3. సో cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n ఉందనుకోండి మనం cos n θ ప్లస్ I sin n θ లాగా రాస్తాం. కాబట్టి ఈ టర్మ్ వచ్చేసి ఏమొస్తుంది cos 3θ ప్లస్ I ఇంటూ sin 3θ z³ ఈక్వల్ టు నెక్స్ట్ అలాగే 1/z³ z పవర్ -3 రాయొచ్చు. సో సేమ్ ఇక్కడ కూడా సేమ్ దీన్ని కూడా అలాగే సబ్స్టిట్యూట్ చేస్తాము cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ -3. సో అక్కడ n వాల్యూ -3 కాబట్టి cos ఆఫ్ -3θ ప్లస్ I ఇంటూ sin ఆఫ్ -3θ. సో కాస్ వాల్యూ లోపల మైనస్ ఉంటే వాల్యూ ప్లస్ అవుతుంది. సో కాబట్టి వాల్యూ cos 3θ వాల్యూ ఇది. ఈ వాల్యూ సైన్ లోపల మైనస్ ఉంటే వాల్యూ బయటకు వచ్చేలా మైనస్ అవుతుంది. సో -I ఇంటూ sin 3θ వచ్చేసి ఏంటి 1/z³. సో ఇప్పుడు ఏం చేశాడు ఈ 2 టర్మ్స్ని సమ్ చేశాడు. సో 2 టర్మ్స్ని సమ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ
ప్లస్ ఐ సైన్ తీటా మైనస్ ఐ సైన్ తీటా రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ కాస్ 3 తీటా కాస్ 3 తీటా ఉంది. సో కాబట్టి ఫైనల్గా జెడ్ క్యూబ్ ప్లస్ 1/z క్యూబ్ ఈక్వల్ టు 2 times of cos 3 theta. So option D is correct option. The general solution of the equation tan theta plus tan 4 theta plus tan 7 theta that equal to tan theta tan 4 theta into tan 7 theta. So this is a general solution to adigadu. So for example, in case a plus b plus c equal to n pi అయింది అనుకోండి. సో అలాంటి కేసెస్లో tan a plus tan b plus tan c equal to tan a into tan b into tan c అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ తీటా, బి వాల్యూ 4 తీటా, సి వాల్యూ 7 తీటా మూడింటిని సమ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సమ్ ఇక్కడ ప్రోడక్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే సమ్ ప్రోడక్ట్ ఉంది. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే 3 యాంగిల్స్ని సమ్ చేస్తే వాల్యూ n పై ఉండాలి. సో కాబట్టి తీటా ప్లస్ 4 theta plus 7 theta equal to n pi. So value sum cheste total value 5 plus 7 12 theta. So theta equal to n pi by 12. Option B is correct option.